ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఒక శాసనసభ్యుని కంటే కూడా తిరుగుతున్న ప్రతి నియోజకవర్గం 7 నియోజకవర్గాలు నాకు ఒక్క ఎమ్మెల్యే అంటే ఒకటే నియోజకవర్గం నేను 7 నియోజకవర్గాలు ఒక్క ఎమ్మెల్యే లేడు భారతీయ జనతా పార్టీకి ప్రతి కార్యకర్త కూడా సమాధానం చెప్తూ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తూ 7 నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ మనం పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీని స్ట్రాంగ్ చేయాలి ఇక్కడ మన కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ విషయాలు తెలియజేయాలి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని నాకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రతి 7 నియోజకవర్గాల్లో భవిష్యత్తులో ఉమ్మడి మావునాడు జిల్లాలో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే ఈ మున్సిపాలిటీలో గెలుపు అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని అర్బన్ ఏరియాలో ఒక మెసేజ్ పోతే అది గ్రామీణ ప్రాంతానికి వెళ్ళిపోతుంది సేమ్ మెసేజ్ అర్బన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఈరోజు గెలిపిస్తున్నారంటే అరే చదువుకున్న వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ అంటున్నారని ఆలోచన ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా కలుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా దీనిపైన ఒక మంచి నిర్ణయంతో పార్టీలో ఈరోజు ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీలు ఏమేమి చేస్తున్నటువంటి విషయంలో అందరం గమనిస్తున్నాం భారతీయ జనతా పార్టీ అంటే ఏదో మతతత్వ పార్టీ అనేటువంటి క్రియేట్ చేసి పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటు టీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇలా అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి వల్ల పెద్ద ఎత్తున మతాలకు సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా అన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తుంటే ఇవాళ అన్ని రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది